నేను చేపలపాడు భీమిలి నుంచి వచ్చారు సార్. ఏం జరిగింది అసలు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సార్. విశాలాక్షి నగర్ రామాలయం దగ్గర G+4 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు సార్. మా ఫ్రెండ్కి ఒకరికి ఫ్లాట్ కావాలంటే వెళ్ళి కొట్టడానికని వెళ్ళాం సార్. అక్కడికి వెళ్తే అది 22A అసైన్మెంట్ పట్టాతో G+4 కన్స్ట్రక్షన్ చేశారు సార్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. వచ్చి కలెక్టరేట్కి మేము కంప్లైంట్ ఇచ్చుకున్నాం సార్. ఒక 15 రోజుల్లో దీని మీద సంబంధిత ఆఫీసర్కి ఇప్పుడు చెప్పారు. 15 రోజుల్లో దీని మీద న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఆ ప్లానింగ్ ఆఫీసర్కి చెప్పారు సార్, 15 రోజుల్లో దీని మీద న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అదే సార్, దీనికి ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపాలని, అరికట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. అందులో ఫ్లాట్ కొంటే మా ఫ్రెండ్కి ఫ్లాట్ కావాలంటే మేము వెళ్ళి ఎంక్వైరీ చేసాం సార్. అది అసైన్మెంట్ పట్టా అందులో 22Aలో ఉంది. దాని మీద ఒక బిల్డింగ్ చేశారు సార్. అందులో ఫ్లాట్ కొనడానికి వెళ్తే మేము లోతుగా ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసిందండి. ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 22Aలో ఏవైతే ఉన్నాయో అన్నింటినీ మీరు నిర్మూలన చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇబ్బంది పడతారు కదా సార్, కొనుక్కున్న వాళ్ళు మోసపోతారు కదండి. దానికోసం కంప్లైంట్ చేయడం జరిగింది సార్. సంబంధిత అధికారికి, మన కలెక్టర్ గారు సంబంధిత అధికారికి చెప్పారు సార్. ఆయన 15 రోజుల్లో దీని మీద వివరణ ఇస్తారని చెప్పారు సార్.